నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మన తోటలో బొబ్బాయి మొక్కలు వస్తూ ఉంటాయండి. ఇలా వచ్చినప్పుడు మన పెరట్లో నేను ఇదివరకు ఈ మొక్కల్ని కాస్త పెరగనిచ్చి మన పెరట్లో వేస్తూ ఉంటానండి. చిన్న మొక్క కాడి నుంచి నేను ఎలా పెంచుతున్నానో ఒక వీడియో చేద్దామని ఇప్పటికి ఒక 20 రోజుల నుంచి వాయిదా అయితే వేసుకొస్తున్నానండి. ఎందుకంటే అక్కడ కొంచెం శుభ్రం చేయాలి అన్న ఉద్దేశంతో. అయితే మొన్న జనవరి 1 నుండి తెల్లవారు తిరుగుతూ ఉంటారు కదండి, మాకు కోతులు ఉంటాయి కదా ఏ ఊర్లో అయినాని. మా ఊళ్ళో కోతులండి అయ్యి. పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ చక్కటి కాయలు కాసిన చెట్టుని ఎరగొట్టేశారండి. అయితే ఏం చేద్దాం, నరికేద్దామో, కింద నుంచి మనీ చిగురుతుంది అనుకుని ఆ చెట్టుని అలాగే ఉంచానండి. ఇవాళ వెళ్ళి దీన్ని ఏదో చేద్దామని ఆలోచిస్తున్నాను. అక్కడ ఆలోచిస్తుంటే మా కెమెరామెన్ ఉమా ఉంది కదండి, ఉమా వాళ్ళ అమ్మమ్మ అండి చెట్టు పైకి లేచేసి కడతావా కర్రేసి అందండి. అప్పుడు గుర్తొచ్చిందండి, అవును మన మొక్కలకి కూడా మనకలాగే కాళ్ళు చేతులు ఇరిగిపోతే కట్టు కడితే తగ్గిపోద్ది కదా, అలానే మొక్కలకి కట్టొచ్చు కదా, అది నాకు తెలుసు కదా. ఇంత ఆలోచన ఎందుకు రాలేదండి? పైకి లేపుతావా కర్రేసి కడతావా ఉంటుందా అంటే ఆలోచన వచ్చింది. అవును నేను కొట్టు కడతాను దీనికి అని చెప్పండి. ఇవాళ అయితే మా బొబ్బాయి చెట్టుకి నేను వైద్యం అయితే చేశానండి. అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 4 రోజులైనా చెట్టు అయితే ఓడిపోలేదండి, అలానే ఉంది. మధ్యన కాండం విరిగిపోయింది కానీ ఆ పక్క ఈ పక్క సైడ్లు అలాగే ఉంది. అలా ఉండటం వలన ఆ చెట్టు బ్రతికే ఉందండి. దానికి కొట్టయితే కట్టాను, ఎలా కట్టాను అన్నది వివరిస్తాను. తర్వాత అసలు ఆ మొక్కలు ఎలా పెంచాను అంటే ఒక్క మాటలో చెప్పేస్తానండి, ఎందుకంటే అక్కడ చాలా పని ఉంది. మన తోటలో బుల్లి మొక్కలు ఉంటాయి కదండి, ఇదిగోనండి ఇలాంటి కుండీల్లో వేస్తానండి, లేదా కవర్లో వేస్తానండి. ఇంత చెట్టు అవుద్దండి. ఆ చెట్టు అయ్యాక నేను అక్కడ గోడ అవతల చిన్న చోట్లో పెవారీ గోడ ఓరనే ఇలా నాటేస్తానండి. చక్కగా పూసాక కాయలు కాస్తున్నాయి, చాలాసార్లు కాసాయి కూడానే. అయితే కాయకుండానే ఇలా జరిగిందండి. మనం చేసేద్దాము. తర్వాత నేను బయట అయితే నేను కెమెరా ముందు అందరూ చూస్తుండగా మాట్లాడలేనండి. అందుకని అందులోని అక్కడ పని కూడా అలాంటిది, చాలా పని అయ్యిందండి. అయితే నేను ఉదయం 9 గంటలకు మొదలెడితే 12 అయ్యిందండి. అప్పుడు వచ్చి వంట చేసుకున్నాను. వీడియో 12 అయిపోయింది వంట చేయవా అంటారు మా వారు. వీడియో పూర్తి అవుతాను కానీ మీకు వంట చేసి పెట్టను అని ఖచ్చితంగా చెప్పేశానండి. పూర్తి అయ్యాక వచ్చి వంట చేశాను. అయితే నేను అక్కడ ఎంట్రన్స్ వీడియో చేయలేదు కదండి, మన తోటలో ఈ మొక్క చూపిస్తూ చేద్దామని చేస్తున్నాను. ఇవాళ వీడియోలోనండి చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను స్టార్టింగ్లో చిన్న మ్యూజిక్ పెడతాను కదండి, తర్వాత కత్తిమాది కట్ చేసేసుకుంటాను. కానీ అది కట్ చేయలేదండి. నేను ముందు ఒక వీడియో పెట్టానండి, ఒక మ్యూజిక్, అది కాపీ రేట్ వచ్చింది. దాన్ని తీసి మరి ఇంకోటి పెట్టాను. ఆ సమయంలో ముందు కట్ చేసేసాను కదా అనుకున్నాను తప్ప వెనకాల పెట్టింది కట్ చేయలేదు. అది పొద్దున్నే చూసిన వాళ్ళు ఒక్క మాట చెప్పుంటే నేను డిలీట్ చేసేద్దునండి. చాలామంది చూశాక అప్పుడు ఎవరో అన్నారు, చిన్న మిస్టేక్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను అది సరి చేసుకుంటాను. చాలా బాధ అనిపించిందండి. మీ అందరికీ ఎంత ఇబ్బంది కలిగిందో ఏంటో. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? అలానే చాలామంది ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి ఇబ్బందులు ఎవరికన్నా ఉంటాయేమో మొక్కలు పెంచుకునే వారికి ఈ వీడియోని పంపించండి. బొబ్బాయి అండి మన తోటలో వేశానండి. అప్పుడు మనకి కాయలు అయితే కాయలేదు. ఎప్పుడు ఎలా అయినా సరేనండి మనం ఈ ఫ్రిడ్జ్లో వేద్దామండి. వేసి చక్కగా బొబ్బాయి కాయలు అయితే కాయిందాం. అయితేనండి నేను ఇక్కడ వేద్దామని డబ్బాలో వేశానండి. కానీ ఆల్రెడీ ఈ కుండీలో ఒక మొక్క అయితే వచ్చింది. ఈ మొక్కని ఉంచాలా లేదంటే ఈ చెట్టుని వెయ్యాలా, ఎక్కడో ఒకటి ఉందండి. ఇలా వస్తాయండి మన తోటలో. వచ్చిన మొక్కల్ని, నాకు కావలసిన మొక్కలను నేను తీసుకుంటాను, అవసరం లేనివి తీసి మన కంపోస్టు డబ్బాల్లో వేసేస్తూ ఉంటానండి. తోటకూర బాగుంది, ఇవన్నీ కూడా బాగా వచ్చాయండి ఫ్రిడ్జ్లోని. ఇందులోనే మనం ఒక బొబ్బాయి పెంచుదామండి. ఆ తోటలో కూడా బొబ్బాయి చెట్లని కాయించి కాయలు తినాలని ఉందండి. ఇక మనం ఈ మొక్కలో నేను కట్టు ఎలా కడతానో వీడియోలోకైతే వెళ్దామండి. పదండి మరి. ఇంకా చూసారా ఎలా ఇరిగిపోయిందో. పిల్లలు వాళ్ళు ఆనందంతో ఈ చెట్టును పట్టుకుని లాగి ఉంటారండి. అంతే, అక్కడికే బొబ్బాయి చాలా సున్నితమండి.
ఇట్టంటే ఇరిగిపోతుంది. చూసారా, నేను ఇవన్నీ కూడా మీకు కంపోస్ట్లు ఇద్దాం, వీడియో చేద్దామని 20 రోజుల నుంచి అండి ఎదురు చూస్తున్నాను, చేద్దామని. ఇక్కడ కింద గడ్డి ఉందండి, ఆ గడ్డిని చెక్కాలి, మా వారు చెక్కుతాను అన్నారు. అందుకని ఈ వీడియో అయితే చేయలేదండి. లేదంటే ఈ చెట్టు చాలా బలంగా కూడా ఉండును. 20 రోజుల క్రితం వీటికి కంపోస్ట్లు ఇచ్చుంటే బాగుండును. ఈ మట్టి కొంచెం తిరిగేయాలి, ఇదంతా చెక్కాలన్న ఉద్దేశంతో చేయలేదండి. ఇప్పుడైతే నేను దీన్ని కట్టు అయితే కడదామండి. మరోసారి ఈ బొబ్బాయిని కూడా మనం అంటైతే కట్టచ్చండి. ఒక కొమ్మ ఉంది, దాన్ని నేను కడతాను, అదో వీడియోలో మీకు వివరిస్తాను. ఇప్పుడైతే ఈ చెట్టుకి కట్టు కడదామండి. ముందుగా మనం మట్టిని చుట్టూ ఎందుకు గుల్ల చేశాను అంటే అండి, ఈ చెట్టు పైకి లేగాలి. మనకే లేపినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మట్టి మనకు కాస్త గుల్ల చెయ్యాలి. చూసారా, అలా ఇరిగిందండి. నాకు ఒక ఆలోచన కూడా రాలేదండి. పిన్ని చెప్పే వరకునో పైకి లెగదీసి కడతావా అంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. సరే, ఈ చెట్టు చుట్టూరు ముందు మట్టిని అయితే గుల్ల చేశానండి. మనం ఎలా చెప్తే అలా వినేటట్టు. అసలు ఇదివరకే కొంచెం ఒరుగు ఉందండి. చూసారా, చెట్టుకి జాన లెక్క ఇరిగిపోయింది. అయితే చెట్టు చుట్టూ ఉండే నార అది ఇరగలేదండి. అందుకే చెట్టు అయితే హెల్తీగా ఉంది, చెట్టు చనిపోకుండా ఉంది. అవి ఆకులు కూడా వాడలేదండి. అప్పుడు ఆలోచన వచ్చింది, దీన్ని కట్టు కడదామని. ఒక కర్ర అయితే నాటానండి గోడ వారన. దీనికి ఒక సపోర్ట్ అయితే ఒక బెడ్ పెట్టాను. ఇప్పుడు మనం ఈ కర్రకి చెట్టుని కట్టేద్దామండి. మనకి ఎలా ఉండాలి ఏంటి అన్నదే ఈ చెట్టు కర్ర కట్టేసుకుంటే మనకి కట్టు కట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నానండి. మైకా కవర్ అలాంటివి తీసుకోవచ్చు, క్లాత్ అయితే మంచిదన్న ఉద్దేశంతో నేను క్లాత్ తీసుకున్నాను. మనకి దెబ్బ తగిలితే కాలుకి కట్టు ఎలా కడతామో అలా కట్టేయటమేనండి. ఇక్కడ నాకు అక్కడే దొరికింది ఒక సాక్స్ అండి, పిల్లల కాలుకి వేసుకునేది. ఇది సాగే గుణం ఉంది కదా అని దీన్ని ఇలా చుట్టేశాను. ఆ తర్వాత ఈ క్లాత్ని ఇలా చుట్టేశాను. ఇంతేనండి. ఎంత సులువుగా మనం కాలుకి కట్టి ఎలాగైతే కడతామో అదే మాదిరిగా కట్టు అయితే కట్టేశాను. మనం ఈ బొబ్బాయి చెట్టుకి అతుక్కుపోతుందండి. ఏ కొమ్మైనా సరే, నేను చాలాసార్లు మన తోటలో నాకు కోపం వస్తే విరిచేస్తాను, దెబ్బ తగిలితే కట్లు కడతాను. ఇలా ఎప్పుడు చేసేదే, వీడియోలో ఎప్పుడు చూడలేదు. అయితే మీకు చెప్పడానికి ఉదాహరణగా ఈ బొబ్బాయి ఇలా ఇరిగిపోయిందేమోనండి. చూసారు కదా, ఇలా రౌండ్గా కట్టేద్దాం. ఇది ఇలా మనం కొంచెం క్లాత్ని నొక్కి పట్టి కట్టాలండి, లూజుగా అయితే కట్టకూడదు. మనం ఇలా కట్టాము అంటే అవి రెండు లోపలికి, నాకు ఇంకా బలం సరిపోలేదండి, ఇంకా నొక్కి కడితే బాగుండు. ఇది నేను వెంటనే కట్టుంటే ఈ పాటికి ఇది అతుక్కుపోనండి. అది అప్పుడు రసంతో తర్వాత పాలుతో ఉండును కదా, వెంటనే కట్టేస్తే అసలు ఆలోచనే రాలేదండి. లేతే ఆ రాత్రే కట్టేద్దు నేను. అసలు ఎంత పొరపాటు అయిపోయిందో. ఈ చెట్టుని ఇక్కడికి నరికిదాము అనటానికి కూడా నాకు ఖాళీ లేక రాలేదండి ఇక్కడికే. ఆ కొమ్మ అక్కడ కట్ చేసేద్దాం, కింద మని చిగుర్లు వస్తాయి, ఆ చిగుర్లు మనం పెంచుదాం అన్న ఆలోచనతోటే ఉన్నానండి. అయితే ఇవి మేలు ఫీమేలు ఉంటాయండి. అసలు బొబ్బాయి చెట్టు మేలు చెట్టు తీసేస్తామండి. మన తోటలో ఇప్పుడు కూడా ఉంది, మీకు నేను అది కూడా వీడియోలో చూపిస్తాను. ఆ చెట్టుని, దాన్ని కూడా మనం తీసేద్దాం. అయితే ఫీమేల్ చెట్టు అవ్వటం ఎంతో అదృష్టం అండి మనకి. అలాంటిది ఇంత చెట్టు అవుతేనే కానీ తెలియదు, అది పూత వచ్చాక తెలుస్తుంది మేలా ఫీమేలా అన్నదే. అలాంటిది ఇది ఫీమేల్ చెట్టు అండి. ఎంత లక్కీ కదా, అలాంటి చెట్లు మనకి ఇలా ఇరగదీసేసారు అని. అందులోని బలమైన చెట్టునండి, చూసారు కదా, అన్నిటిలో కంటే అది బలంగా ఉంది. అంత లాస్ట్ ఉన్న చెట్టు ఏమోనండి మనకి కోతులు విరిసేసాయండి. విరిస్తే మనకి 5-6 కొమ్మలు వచ్చాయి. వస్తే ఆ కొమ్మలను నేను తీసేసి 2 కొమ్మలని ఉంచానండి. మీకు ఆ చెట్టు కూడా చూపిస్తాను, అదండి. ఇలా 2 ఎందుకు ఉంచానంటే అండి, మనం దీంతో ఒక అంటైతే తయారు చేద్దామండి. నేల నుంచే మనకు బొబ్బాయి కాస్తుంది. మనం పెరట్లో పెంచాం కదండి, ఇప్పుడు మనం గార్డెన్లో కూడా మన తోటలో కూడా వేసుకుందామండి. మొత్తం గడ్డి అయితే ఇలా చెక్కేస్తున్నాను. ఈ పని అంతా మా వారే చేస్తారండి ఎప్పుడు ఇక్కడ. అలాంటిది ఇప్పుడు ఇక్కడ నేను శుభ్రం చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెక్కేయటం జరిగింది. ఇవన్నీ చేయటానికి నాకు 9 నుంచి అండి 12 వరకు చేశానండి. ఇక్కడ మనకే మొన్నే కట్టామండి, మీకు చూపిద్దామని మనీ తీశాను. ఈ 2 కర్రలు ఇలా కట్టారండి మా వారు. కట్టి
ఈ చెట్టు చూసారా నేల బారు కంటే అయిపోయిందండి. ఇలా అయిపోయాక మనకి ఎలకలండి శుభ్రం మట్టి తవ్వేసినాయండి. చూసారా అదంతా ఎంత గుట్టేసినాయో. ఈ గుట్టంతా కూడానండి మనం మన తోటలోని కంపోస్ట్కి మన తోటలో మొక్కలు పెంచుకోవటానికి పనికొస్తుంది. అందుకేనండి నేను ఎలకలతో కూడా పని చేయిస్తాను. చూసారా ఎంత మట్టి లాగేసిందో. ఇదంతా కూడానండి తవ్వగానే తీస్తే పొడి పొడిలాడుతూ ఉండునండి. ఇది అలా జరిగేప్పుడే 10 రోజులు పైన అయిపోయింది. ఇందులో కొన్ని బెడ్డలండి. ఇదంతా కంకరేనండి. సిమెంట్ రోడ్డు వేసినప్పుడండి సైడు పోకుండా మెత్తని కంకర వేశారండి. ఆ కంకరే మా తోటంతా కూడా సగం మట్టి అదేనండి. ఇక్కడ పెద్ద గొయ్యి తీసి నేను ఇందులో కంపోస్టులు చేస్తూ ఉంటాను కదా. నేను మరో వీడియో చేస్తానండి. ఇదివరకు చేసిన వీడియో వాయిస్ బాగాలేదని తీసేశాను. ఇప్పుడు చేస్తాను. ఇగో చెక్కేసాను చూసారా. ఆడవారు తలుసుకుంటే చెయ్యని పని అంటూ ఏమీ లేదండి. అన్ని పనులు వస్తాయి. చూసారా ఆ గడ్డంతా కూడానండి నేను బస్తాల్లో కంపోస్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఇది మన తోటలోనండి విపరీతమైన మొక్కలైతే వచ్చేస్తున్నాయండి. అందుకని మనం ఇలా సంచిలో చేసామనుకోండి, ఈ అయిన కంపోస్ట్ నండి మన కుండి అడుగుని వేద్దామండి, పైన వేయొద్దు. వేస్తే ఈ గడ్డంతా కూడా మొక్కలైతే వచ్చేస్తున్నాయి. మనకి గడ్డ అయితేనండి అదేనండి గరిక, తర్వాత మనకి ఇంకా ఏవేవో పిచ్చి మొక్కలు ఉన్నాయండి. ఈ గరిక అయితేనండి కుళ్ళిపోతుందండి, కానీ విత్తనాలు ఉంటాయి కదండి, మొలకలైతే వచ్చేస్తున్నాయండి. ఇలా మనం పూర్తిగా కంపోస్ట్ అయ్యాక కొంచెం వైనింగ్గా మనం అడుగుని వేసేసుకుందాం. కానీ పారేయనండి. చక్కగా వీటి కంపోస్ట్ చేసుకుంటే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఈ రూపాయి ఖర్చు లేకుండా మనం మొక్కలు పెంచుతున్నామంటే కారణం కూడా ఇదే. మా పక్కింటి ఎదురింటి వారు శుభ్రం చేసింది కూడా మీకు కనిపిస్తుంది చూసారా. నా వెనక అక్కడ తీసిన గడ్డిని కూడా నేను మొక్కలకు ఉపయోగించుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇలా ప్రతిదినండి నాకు ఇంటికి వెనక ఎదరా ఉన్నవి ఉపయోగించుకుంటే చాలు. ఎక్కడికో వెళ్ళి తేవాల్సిన పని లేదు, కొనవలసిన పని లేదు. ఇలా ఏమీ లేదండి. గడ్డి ఎత్తుతున్నాను, కాస్త మట్టి వేస్తున్నాను అంతే. ఇందులోనే నేల ఉసిరి మొక్కలు ఉన్నాయి. మనకే వేపపిండి అవసరం లేకుండా ఉపయోగపడతాయి. బొబ్బాయి కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఈవేళ నేను కిందకి పట్టుకొచ్చేసానండి మన బూస్ట్ని. ఇది మినప కడుగండి. 3 రోజులు ఆ బిందులో వేసి ఉంచానండి. ఇది వాడట్లేదు బింది. 3 రోజులు పోయాక ఇది నేను మొక్కలకైతే ఇచ్చేస్తానండి. ఇవన్నీ కూడా మనకు కాస్త నీళ్ళు వేసి, నేను డబల్ నీళ్ళు వేశానండి. అంటే వంతుకి 2 వంతులు నీళ్ళు వేశాను ఆ కొడుగులో. ఆ కొడుగంతా కూడా పలసగా అయ్యే వరకు కడుగుతాం కదండి, ఆ నీళ్ళన్నీ తీసానండి. మరీ చిక్కగా వేస్తే చాలా డేంజర్ అండి. కానీ ఇవి ఏమీ ఇవ్వక్కలేదండి వేస్తే. రోజు మనం బియ్యపు కడుగు, మినప కడుగు ఇవన్నీ 3 రోజులు ఉంచితే సరిపోతుంది. ఇవన్నిటికి కూడా నేను కంపోస్ట్లు ఇస్తానండి. మరి వీడియోలు ఎంత అయిపోతుందని నేను వీడియోలో చూపించలేదు. ఇక్కడ ఒక మనకి కంపోస్ట్ గిన్నె ఉందండి, అదేనండి గొయ్య. ఆ గొయ్య నేను తీసి ఎలా చేశాను ఏంటి చూసారా. నా పక్కన ఉంది కదా, ఈ మూట పక్కన ఉందండి. ఈ బొబ్బాయి ఏమండి పోతు చెట్టు కదా, తీసేద్దామండి. ఇక్కడ మనకి దానిమ్మ ఉంది, ఒక ఆడ చెట్టు ఉంది చూసారా, పక్కన చిన్న చెట్టు. ఇది తీస్తే మనకి ఇవన్నీ కూడా వస్తాయి. మనం తలుసుకుంటే కత్తి కావాలి, కొడవలు కావాలి అనకండి. నా చేతిలో పారే ఉంది. ఆ పారతో 2 దెబ్బలు వేసానండి, అంతే వచ్చేసింది. చాలామంది ఏవేవో కావాలి అంటారు మొక్కలు పెంచడానికి. నాకు ఏవి అవసరం లేదండి. మా తోటలో కొన్ని పిచ్చి మొక్కలు ఉంటే చాలు, అవే నేను మట్టిగా మార్చేస్తాను. ఇదండి కంపోస్ట్లో వేసేస్తానండి. ఇక్కడ పెద్ద గొయ్యి తీశాను కదండి, నేను ఇదివరకు వీడియో చేశాను, అది వాయిస్ బాగాలేదు. మా తోట అంతా నేను మట్టి ఎలా సేకరించానో చాలా వీడియోలో చెప్పాను. అయినా కొత్త వారు ఉంటారు కదండి, వారికి నేను ఒక వీడియో చేస్తానండి. ఆల్రెడీ ఒక చిన్న గొయ్యి ఉంది కదా, దాన్ని కాస్త పెద్దది చేసి నేను ఎలా చేశానో, ఎలా మట్టి రెడీ చేశానో మరో వీడియోలో చెప్తానండి. ఈ బస్తాని ఇక్కడే ఉంచి నాకు గుర్తొచ్చినప్పుడల్లా కాసన్ని నీళ్లు వేస్తానండి, అంతే. ఇక్కడ కరివేపాకు చెట్లు ఉన్నాయండి, తర్వాత దానిమ్మ మొక్క వేశానండి, తర్వాత గోరింటాకు ఉందండి. ఇక్కడ నేను బూడిద గుమ్మడి పాదు పెట్టానండి. అది డాబా పైకి పాకించాను. దాన్ని మన తోటలోకి తీసుకొచ్చాను, ఎక్కించాలండి. ఇలా బొబ్బాయి ఆకులు కూడా కొన్ని వేసేస్తున్నాను. ఈ సంచి ఇలానే ఉంచుతానండి, దీన్ని కదపను. కాసన్ని నీళ్లు వేస్తూ ఉంటాను. 1 నెల 2 నెలలు పోయేసరికి మనకి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు తీసుకోవచ్చు.
ఇలా నేను ప్రతిదీనండి ఏది చేసినా సరేనండి ఇలా చేస్తూ ఉంటాను. పోతు పువ్వులు ఇలా ఉంటాయండి, ఇవి కాయలుగా మారవు. దీంట్లోకి ఇదేమోనండి ఫీమేల్ అండి. ఫీమేల్ పువ్వులు 5-6 పువ్వులు పోస్తూ ఉంటాయి. అందులోంచి కొన్ని తెంపేసుకుంటే మంచిది. ఆ పువ్వు కాయగా మారుతుంది. ఒకే కొమ్మకే 4-5 వచ్చాయనుకోండి బలహీనత అయిపోతుంది చెట్టు. అందుకే మనం ఒకటి మాత్రమే ఉంచుకొని కనుమయ్యే తీసేసుకుంటామే. దీన్ని అంటు కడదామని అనుకుంటున్నానండి. ఈ కొమ్మనే కడదానండి. చాలా బాగా సక్సెస్ అయ్యింది, నాకు బ్రతికింది. కానీ బతికాక చనిపోయిందండి. అది వాటర్ ఎక్కువైపోయి చనిపోయింది. మనం ఏదైనా మొక్కను పెంచుతాం, చాలా ప్రేమగా చాలా ఆనందంగా పెంచుతాం, కానీ నీళ్ళు కూడా ఎక్కువ వేస్తామండి. అలా కూడా మొక్క అయితే డ్యామేజ్ అవుతుందండి. నీళ్ళు సమానంగా వేసుకోవాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. చిన్నారులు బాయ్ బాయ్.